మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే మనం ఇప్పుడు మే 3వ తారీఖు నుంచి మే 9వ తారీఖు వరకు కూడా ఈ యొక్క వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతుందనేది చూద్దాం. అయితే గత వారంలాగే ట్రాన్సిట్ అంతా ఉంది. సో నో చేంజెస్ ఇన్ దిస్ వీక్ ట్రాన్సిట్లో. సో మెయిన్గా మేషరాశిలో మరి ఉచ్చస్థితిలో రవి ఉన్నారు, అలాగే బుధుడు కూడా ఉన్నారు. ఇక వృషభ రాశిలో స్వక్షేత్రంలో శుక్రుడు ఉన్నారు. మిథున రాశిలో గురువు గారి యొక్క సంచారం కంటిన్యూ అవుతుంది. సింహంలో కేతు ఉన్నారు. అలాగే రాహు కుంభరాశిలోను, మేన రాశిలో కుజ శనుల యొక్క యుతి అయితే జరుగుతుంది. అదేవిధంగా చంద్రుని యొక్క గమనం కూడా ఈ వారం మనం చూసినట్టే కనుక వృశ్చికం, ధనస్సు, మకరం రాశుల మీదుగా చంద్రుని యొక్క ట్రాన్సిట్ కూడా ఈ వారం మనకి కనిపిస్తూ ఉంది. ఈ విధమైన గ్రహస్థితులు, చంద్రుని యొక్క గమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఈ వారం ఏ విధంగా ఉండబోతున్నాయి మనం చూద్దాం. ఇప్పుడు వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి రాశిలో శుక్రుడు, ద్వితీయంలో గురుడు, దశమంలో రాహువు, లాభంలో కుజుడు, లాభంలో శని, 5 గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి మనకి అక్కడ కనిపిస్తూ ఉంది. సో కాబట్టి ఇక్కడ మెయిన్ ఏంటంటే రాశిలోనే శుక్రుడి యొక్క సంచారం వృషభ రాశి వారికి చాలా వెరీ ప్లెజెంట్నెస్ అండ్ సంవత్సర కాలం తర్వాత రాశిలోకి రావటం. సో చాలా మైండ్ని కూల్గా ఉంచుకోవడానికి మీరు అసలు నిజంగా ఎలా ఉంటారో నేను ఎలా ఉండేవాడిని మీకు మీరుగా ఉండటం, మిమ్మల్ని మీరు చూడగలుగుతారు ఇప్పుడు. సో ద్వితీయంలో గురుడు కూడా సో డెఫినెట్లీ ఫ్యామిలీలో కొన్ని కండిషన్స్ రీత్యా వచ్చిన కొన్ని మైనర్ ఇష్యూస్ అనండి ఏదైనా సరే వాటిని కొంచెం ఓవర్కమ్ చేస్తా, అలాగే ఆర్థిక పరంగా కూడా కొంచెం డెవలప్ అవ్వడానికి వృషభ రాశి వాళ్ళు ఈ టైం ట్రై చేస్తుంటారు. దశమంలో రాహు చాలా బాగా యోగిస్తాడు కాబట్టి కుంభరాశిలో పైగా అది వెరీ గుడ్. అండ్ లాభస్థానంలో శని యొక్క సంచారం కూడా చాలా బాగా యోగిస్తున్నాడు. కుజుడు మెయిన్గా ఏంటంటే ఈ రాశికి లాభస్థానంలో ఆయన కూడా ఉన్నారు. ఈ రాశికి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి కుజశనుల యొక్క యుతి ఇక్కడ లాభస్థానంలో జరుగుతూ ఉంది. ఇట్స్ వెరీ గుడ్. అసలు యోగకారకుడైన శని యొక్క ట్రాన్సిట్ లాభంలో ఉండవేంటి, అలాగే కుజుని యొక్క సంచారం కూడా లాభస్థానంలో ఉండడం చాలా మంచిది. బట్ ఎప్పుడైతే ఈ శత్రుగ్రహాలు లాభస్థానంలో కలుస్తాయో ఒక ఆర్గ్యుమెంట్ ద్వారానో డెఫినెట్లీ ఒక డిస్ప్యూట్ ద్వారానో ఇన్ యువర్ సర్కిల్ మీ టీంలో కానీ టీమ్ లీడర్స్ ఆర్ విత్ ఇన్ ద యువర్ టీమ్ ఆర్ మీ ఫ్రెండ్స్లో, జాబ్ కాకపోతే కాలేజీ స్టూడెంట్స్ అయితే ఆర్ ఫ్రెండ్స్లో సమ్ డిస్టర్బెన్సెస్ ఆర్ సమ్ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఉంటూ ఉంటాయి. కాబట్టి మనం ప్రాఫిట్ వచ్చే చోట ఇలాంటి డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసుకుని అనవసరంగా మనం పోగొట్టుకోకుండా ఉండడం అనేది మంచిది. ఇక్కడ చక్కగా సప్తమ, అష్టమ, నవమ స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం ఉంది. కాబట్టి ఆది సోమ వారం ప్రారంభమే చంద్రుని యొక్క సంచారం బాగుంది. చంద్రుడు సప్తమ స్థానంలో నీచలో ఉన్నప్పటికీ కూడా, అది నీచ రాశి అయినప్పటికీ కూడా, బట్ ఏంటంటే ఆ రాశ్యాధిపతి అయిన కుజుడు చక్కగా లాభస్థానంలో ఉండటం వల్ల వ్యాపారపరమైన విషయాల్లో మీరు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టే ఆస్కారాలు వారం ప్రారంభం మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మ్యారేజ్ పరంగా మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయాల్లో కూడా ఈ సమయంలో కొంత గెయిన్ త్రూ మ్యారేజ్ ప్రపోజల్ వల్ల కొంతవరకు బెటర్మెంట్ మ్యారిటల్ మ్యాచెస్ వచ్చే ఆస్కారాలు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి ఏంటంటే వారం ప్రారంభంలోనే ఆది సోమవారంలో చిన్నపాటి ప్రయాణాలు కానీ స్టేట్ టు స్టేట్ జర్నీస్ లాంటి చిన్నపాటి ప్రయాణాలు కానీ ఉండే ఆస్కారాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. వ్యాపార అభివృద్ధికి సంబంధించి ఇక్కడ ప్రయాణాలు కూడా ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఇక్కడ అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మంగళ, బుధ, గురువారాల్లో మనం చూస్తే 8th హౌస్లో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తుంది. సో అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఆ అష్టమ స్థానాన్ని, ఆ ధనుర్రాశిని ఆ రాశ్యాధిపతి గురుడే చూస్తున్నాడు. కాబట్టి ఆరోగ్యపరంగా మీకు దేనిలో అయితే వెళుతుందో ఆరోగ్యపరంగా మీరు ఇంకా అన్యూనుడిగా ఏ విషయాల పట్ల ఉన్నారో వాటిని మీరు సరి చేసుకోవడం కోసం చాలా ట్రై చేసే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అలాగే ఫైనాన్షియల్ రీత్యా ఇన్హెరిటెన్స్ వారసత్వ ఆస్తుల రూపంలోనో, ఇంట్లో సత్తగారు మామగారు రూపంలోనో, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ రూపంలోనో మీకు వచ్చే ఈ ఫైనాన్షియల్ మ్యాటర్ గురించి కూడా కొంత ఆలోచన చేసే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. తద్వారా ఇలా అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి కూడా కలిసి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. కానీ
మంగళ బుధ గురువారంలో చిన్నపాటి టెన్స్డ్ ఫీలింగ్ ఫ్యామిలీ పరంగా కానీ హెల్త్ పరంగా కానీ ఇలాంటి ఫైనాన్షియల్ ఇష్యూస్కి సంబంధించిన విషయాల్లో కానీ కొంత ఉండే ఆస్కారాలు మనకి ఈ వారం మంగళ బుధ గురువారాల్లో కనిపిస్తూ ఉంది. అలాగే శుక్ర శనివారాల్లో మనం చూస్తే కనుక ఇక్కడ మెయిన్గా నవమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో డెఫినెట్లీ ఆ రాశ్యాధిపతి శని చక్కగా మీకు లాభస్థాన సంచారంలో ట్రాన్సిట్లో ఉన్నారు. కాబట్టి ఎప్పుడైతే భాగ్యస్థానంలో ఈ యొక్క చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉందో ఆ రాశ్యాధిపతి శని యొక్క సంచారం చాలా అనుకూలమైన స్థానంలో ఉండటం వల్ల ప్రమోషన్స్ గురించో ట్రాన్స్ఫర్స్ గురించో ఇతరితర ఫారెన్ ట్రావెల్ గురించో హైయర్ ఎడ్యుకేషన్ గురించో ఇక మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో లైఫ్ గ్రోత్కి సంబంధించి వాటి మీద జీవితాశయాలు లాంగ్ టర్మ్ డిజైర్డ్ గోల్స్ ఏవైతే ఉన్నాయో మీ చిరకాల కోరికలు వాటిని నెరవేర్చుకోవడం కోసం ఇంకా హయ్యర్ లెర్నింగ్ స్కిల్స్ ఏం నేర్చుకుంటే బాగుంటుంది అనే దాని మీద కూడా మీరు ఎక్కువ ఫోకస్ పెట్టే ఆస్కారాలు మనకి ఇక్కడ బాగా కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ మనం చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి ఈ వారం ఇన్ జనరల్గా కుజుడి యొక్క సంచారం బాగుంది, గురుడి యొక్క సంచారం బాగుంది ఆర్థిక పరమైన విషయాల్లో. అలాగే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం కూడా బాగుంది. అయితే రవి బుధుల యొక్క సంచారం ఏదైతే ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా ఇక్కడ ఈ స్థానంలో జరుగుతూ ఉందో ఈ రవి బుధుల యొక్క సంచారం మాత్రం కొంచెం ఎఫెక్టివ్గా మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ రాశికి సంబంధించి కొంత రవికి ద్వాదశ నామాలు చదువుకోవటం అనేది చాలా మంచిది. తల్లిగారి ఆరోగ్యం కావచ్చు, డొమెస్టికల్ ఇంటీరియర్ రీత్యా కానీ డొమెస్టికల్ ఆర్ వాహనాలకు సంబంధించిన విషయాల్లో సమ్ ఎక్స్పెన్సెస్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కానీ షేర్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ స్టాక్స్ ఇలాంటి ఫైనాన్షియల్గా తీసుకునే డెసిషన్స్ విషయంలో కూడా కొంత ఆచితూచి తీసుకోవడం అనేది మంచిది. కొంచెం మనకి అది లాస్తో స్టార్ట్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం ఒకటి, రవి ద్వాదశ నామాలు చదువుకోవటం ఒకటి, ఈ రెండు చేయటం డైలీ ఇంకా మంచి రిజల్ట్స్ని వృషభ రాశి వారికి ఇస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.